ఎక్కడుందో తెలిసింది కదా, వెళ్ళి దాన్ని వేసేస్తా. నువ్వు సాక్ష్యమే చెప్తావో కోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తావో నీ ఇష్టం. గుడికెళ్తున్నారా అత్తయ్య గారు? అవునమ్మా. ఏ? మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటమ్మా చెప్పు. అది మరి అది ఏంటమ్మా విషయం? నా దగ్గర నీకు మొహమాటం ఏంటి? చెప్పు. సరే రా, గుడికెళ్దాం. ఏదైనా ఉంటే అక్కడ మాట్లాడుకుందాం. రామ్మా, రా రామ్మా, పద రా. పదమ్మా. గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. భవామహే కవిం కవీనాం వస్త్రవస్త్రం జ్యేష్ఠరాజన్ బ్రహ్మణాన్ బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతభిः సీదసాదనం. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. స్వామి, అన్యం పుణ్యం ఎరగని ఓ అమాయకురాలికి భర్తని దూరం చేశారు. నా కళ్ల ముందే దారుణంగా హతమార్చారు. ఇప్పుడు కాని నేను నోరు విప్పితే ఆ కిరాతకులకి శిక్ష పడే అవకాశం ఉంది. ఆ అభాగ్యురాలికి న్యాయం జరుగుతుంది. కాని అందరూ నా కాళ్ళకి సంఖ్యలు వేయాలని చూస్తున్నారు. నా నోరు మూయించాలని ప్రయత్నిస్తున్నారు. ఏం చెయ్యను? కట్టుకున్న భర్తకి కట్టుబడి నోరు నొక్కేసుకోనా? ఆయన మాటని కాదని కోర్టు మెట్లెక్కనా? ఏం చెయ్యాలో తోచడం లేదు. నీ మీదే భారం పెడుతున్నాను. అత్తయ్య గారికి విషయం చెప్పబోతున్నాను. ఆవిడ మాటే నీ మాటలా భావిస్తాను. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తిష్టంతో భూతవిశాచాయ తే భూమిభారకాః తేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం సత్తు వివదిత పునంతు యత్ర ధీరా మనసా వహాం లక్ష్మీర్నిహితాధివాచి. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. ఉమాభూజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సుప్రాభ. ఓం
రామ్మా కూర్చో. అమ్మా మీనాక్షి, ఏదో విషయం చెప్పాలన్నావు, ఏంటమ్మా అది? ఇప్పుడు చెప్పు. ఆ, అత్తయ్య గారు, అది చెప్పమ్మా. ఒకరోజు నేను చెప్తానమ్మా. నేను చెప్తానుగా, నీ ఉన్నదే అందుకు, నేను వచ్చిందే అందుకు. మీరు నమస్కారం తల్లి, నా పేరు పాపిరెడ్డి. ఊళ్ళో జనమంతా నన్ను సేవకుడు అంటారు, బాగా తెలిసిన వాళ్ళు పాపి అంటారు. అంతే కదా పాప. మరి మీ కోడల గారికి నేను బాగా తెలుసు. ఏమ్మా మాట్లాడవే? మీ కోడల గారు మిమ్మల్ని గుడి దాకా ఎందుకు తీసుకొచ్చిందంటే నా గురించి చెప్పటానికే. కాకపోతే ఆడపిల్ల చిన్నపిల్ల భయపడుతోంది, అందుకే కొంచెం తడబడుతోంది. విషయం ఏమిటంటేనమ్మా, నేను ఈ సిటీలో స్కూల్ నడుపుతూ ఉంటాను, అనాథాశ్రమాలు రన్ చేస్తూ ఉంటాను, కళ్యాణ మండపాలు కట్టిస్తుంటాను, అందులో సామూహిక వివాహాలు జరిపిస్తుంటాను. అందుకే ఈ ప్రపంచమంతా నన్ను ఫాదర్ పాపిరెడ్డి అంటారు. గిట్టని వాళ్ళు గలీజ్ గాడు అంటారు. అది నిజమేననుకో, గలీజు. ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? వస్తున్నానమ్మా, వస్తున్నా, అక్కడికే వస్తున్నా. నేను నడుపుతున్న స్కూల్లో పిల్లలు ఉంటారు కదమ్మా, ఆ పిల్లల బ్యాగుల్లో అదేమిటి గంజాయి మొక్కలు ఎగుమతి చేస్తూ ఉంటాను. అనాథాశ్రమాలు ఉంటాయి కదమ్మా, అందులో చిన్న చిన్న బాంబులు తయారు చేస్తూ ఉంటాను. ఏదో ఈ పద్ధతిలో నా మానాన్ని ఎదుగుతున్నాను. ఇంతటి వాడిని అయ్యానమ్మా. ఇదంతా చూసి ఈ పేపరాలు ఊరుకుంటారా? ఓ పేపరోడు నా దందాల మీద కన్నేశాడు. వాడి పెన్నుకు పని చెప్పాడు, ఫైల్ తయారు చేసి నా పరువు తీయడానికి ట్రై చేశాడు. తప్పే ఉంది, వాడి పని వాడు చేశాడనుకో. మా వాళ్ళకి అసలే ఆవేశం ఎక్కువ, ఊరుకుంటారా? వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదా. ఆ రిపోర్టర్ గాడిని లటక్కర పట్టుకుని పుటక్కర పొడి చేశారు. అది కాదమ్మా, అంత దారుణం జరుగుతుంటే ఆ సమయంలో మీ కోడల గారికి అక్కడ ఏం పనమ్మా? సరే వచ్చిందే అనుకో, కళ్ళు ఉన్నాయి కదా అని గుడ్లు అప్పకి చూసేటివేనా? సరే చూసిందే అనుకో, నోరు ఉంది కదా అని చెప్పి కోర్టులో సాక్ష్యం చెప్పేటివేనా? ఆ రిపోర్టర్ గాడి పెళ్ళాం కరుణ నీ కోడలు మంచి ఫ్రెండ్స్ అంట. దానికి న్యాయం చేస్తానంటది నారాయణ నారాయణ. తప్పు కదమ్మా. అయినా అది తప్పని నేను నీకు చెప్పాలా? పెద్దదానివి, నీకు ఈ పాటికి అర్థమై ఉంటది. ఇప్పుడు నీ కోళ్ళెళ్ళి సాక్ష్యం చెప్తే నేను జైలుకి వెళ్తాను, కానీ కలకాలం జైల్లో కాపురం చేయను కదా. ఆ తర్వాత నీ కోడలు నీ కుటుంబం ఎక్కడికి వెళ్తుందో పెద్ద మనిషివి నేను నీకు చెప్పాలా అమ్మా? అయ్యో చెమట పడుతున్నాయి తల్లి, తుడుచుకో. పాపం ఈ మధ్యనే మీ ఆయన పోయాడంటగా. ఇలాంటి సమయంలో నీ కోడల్ని కోర్టుకు పంపిస్తే మరోసారి నువ్వు శ్మశానానికి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకమ్మా రిస్కు? అయ్యా వదిలిపెట్టదయ్యా. నోరు ముయ్, పళ్ళు రాలగొడతాను.
ఆవిడ చూసి తెలియట్లేదురా, మహాసాధ్వి. అమాయకురాలు అనుకుంటున్నావా? ఆ మాత్రం అర్థం చేసుకోలేదు అనుకుంటున్నావా? ఇంత చెప్పిన తర్వాత కోడల్ని కదలిస్తుందా? మన మాట కాదంటుందా? మహిళామ తల్లుని గౌరవించడం నేర్చుకుంటారా సన్నాసులారా. పండే వస్తానమ్మా. నేను చెప్పింది గుర్తుంది కదా? భగవంతుడు నాడమ్మా, తప్పకుండా కోఆపరేట్ చేస్తాడు, మాట వింటాడు. నారాయణ 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 నారాయణ. వాళ్ళని సాక్ష్యం చెప్తే నేను జైలుకి వెళ్తాను. ఇప్పుడు నీ కోళ్ళని సాక్ష్యం చెప్తే నేను జైలుకి వెళ్తాను. పాపం ఈ మధ్యనే మీ ఆయన పోయాడంటగా. ఇలాంటి సమయంలో నీ కోడల్ని కోర్టుకు పంపిస్తే మరోసారి నువ్వు శ్మశానానికి వెళ్లాల్సి వస్తుంది. ఏంటమ్మా ఏమైంది? మా అమ్మకేమైంది?
నిన్నే అడిగేది. మా అమ్మ ఎందుకు అలా ఉంది? అది ఏమన్నావు మా అమ్మనే? అది కాదండి, గుళ్ళో అదే ఆనందంగా గుడికెళ్ళిన మా అమ్మ ఎందుకు అలా అసహనంగా ఉంది? ఏం ఘనకార్యం చేశావు? క్రిష్, ఈ కోపానికి నా అసహనానికి కారణం నా కోడలు కాదు, రక్తం తాగే క్రూర మృగాలు సాధు జంతువుల రూపంలో సమాజంలో తిరుగుతున్నందుకు. అయినా వాళ్లను ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నందుకు. అమ్మా, మీనాక్షి, కరుణ భర్తని ఆ రాక్షసులు చంపుతున్నప్పుడు నువ్వు చూసావా? చూసావా? చూశాను. ఒక్క మాట నాకు ఎందుకు చెప్పలేదు? అత్తయ్య గారు, మీకు చెప్పే అవసరం గాని అవకాశం గాని నాకు రాలేదు. కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చింది. నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. కరుణకు న్యాయం జరగాలి. అత్తయ్య గారు, అవునమ్మా, కిరాతకంగా ఓ మనిషిని చంపి ఓ అమాయకురాలి పసుపు కుంకుమల్ని తుడిచేయడమే కాకుండా గుడిలో అంతమంది ముందు మనల్ని బెదిరించి తప్పించుకోవాలని చూస్తున్నాడంటే వాడేంటో అర్థమైంది. అలాంటి వాడు సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అయితే ఇంకా ఎంతమంది మంగళసూత్రాలు తెంపేస్తాడో. వాడికి శిక్ష పడాలి. అందుకు నువ్వు ధైర్యంగా కోర్టుకెళ్ళి జరిగింది జరిగినట్టు చెప్పాలి. అమ్మా, ఏమంటున్నావు? తనెళ్ళి సాక్ష్యం చెప్తే ఏం చేస్తాడు? ఏం చేస్తాడ్రా? భయపడి న్యాయాన్ని చంపేస్తే వాడి చేతుల్లో ఇంకా ఎంతో మంది బలవుతారు. కరుణ మనకి తెలిసిన అమ్మాయి. చూస్తూ చూస్తూ అన్యాయం చేస్తే వాడికి మనకి తేడా ఉండదు. క్రిష్, సాక్ష్యం చెప్పి న్యాయాన్ని కాపాడటం మీనాక్షి బాధ్యత. సాక్ష్యం చెప్పించి నీ భార్యని కాపాడుకోవడం నీ బాధ్యత. మీనాక్షి, కోర్టుకి టైం అవుతోందమ్మా. అయ్యా, ఆ మీనాక్షి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్తుందయ్యా. ఇంకో అరగంటలో కోర్టులో ఉంటుందయ్యా. ఏయ్, అది పావు గంటలో శ్మశానంలో ఉండాలి.
కోర్టు బోన్లో కాదు కదా, కోర్టు మొహం కూడా చూడకూడదు.